నమస్కారం. బీఆర్కే భక్తి ఛానల్కి స్వాగతం. నేను మీ కీర్తి. మే నెలలో 12 రాశులకి ఎలా ఉంటుంది అని తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు, ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గురుగారు మనతో పాటు ఉన్నారు. గురుగారిని అడిగి ఈ 12 రాశులకి ఎలా ఉన్నాయి అనేది తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శుభాశీస్సులండి. మే నెలలో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది గురుగారు? మంచి విషయమే. మనకు మే నెల వైశాఖ మాసము వృషభ రాశి వారికి వచ్చేటప్పటికి, ఈ మే నెలలో వచ్చేటప్పటికి వీలైనంత వరకు చాలా జాగ్రత్తగా నడుచుకోవాలి. ఆర్థిక పరంగా బాగున్నప్పటికీ వీళ్ళకి వచ్చేసి ఊహించినటువంటి సంఘటనలు జరిగే అవకాశం ఉంది. ఊహించని సంఘటనలు అంటే ఏంటంటే కుటుంబ సభ్యులతో విరోధాలు. కుటుంబ సభ్యులతో అంటే బంధువులు కానీ, అన్నదమ్ముల విషయంలో కానీ, లేదంటే అక్క చెల్లెల విషయంలో కానీ, లేదా తల్లిదండ్రుల మధ్య కానీ, కుటుంబ వ్యక్తులతో అధికంగా గొడవలు, కొట్లాట్లు, మనసు స్థిమితం లేకపోవడం, మనశ్శాంతి లేకపోవడం, ప్రశాంతత అనేది ఉండకపోవడం, సంపాదిస్తూ ఉన్నా కూడా సంపాదన అనేది ఉంటుంది, సంపాదిస్తున్నా కూడా విలువ లేకపోవడం, కుటుంబంలో విలువ లేకుండా పోవటం. వాళ్ళు కూడా నేను ఎంత చేస్తున్నా నాకు ఇంట్లో విలువే లేదు, గౌరవమే లేదు, నన్ను గౌరవించే వాళ్ళే లేరు అనే ఒక ఆలోచనకు రావడం, ఇలాంటివి మనిషిని బాధించేటి అధికంగా ఉన్నాయి. ఊహించినటువంటి గొడవలు, కొట్లాట్లు కుటుంబ సభ్యులతో. ఇదే కాకుండా బయట వాళ్ళతో కూడా అధికంగా మాట పట్టింపులు, చేసే ఉద్యోగంలో కానీ, ఉద్యోగం అంటే పై అధికారుల వల్ల కానీ, తోటి ఉద్యోగ సహచరులతో కానీ మనస్పర్ధలు, ఊహించినటువంటి గొడవలు, కొట్లాట్లు కూడా ఏర్పడే అవకాశం ఉంది. అనుకోకుండా జరిగే సంఘటనలు కూడా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళు అధికంగా కూడా ఖర్చు అవుతుంది. ఎందుకంటే గృహయోగ అవకాశము ఉంది వృషభ రాశి వారికి. మరి ఇక్కడేంటి, ఊహించిన సంఘటనలు ఎదురయ్యే అవకాశము ఉంది, లేదంటే గృహయోగం ఉంది అంటున్నారంటే దేంది దాందే. ఇక్కడ అధికంగా అవమానం మాత్రమే జరిగే అవకాశాలు ఉన్నాయి. కానీ ఈ రాశిలో వాళ్ళకి గృహయోగ అవకాశం కూడా ఉంది. తద్వారా ఏమవుతుందంటే ఆర్థిక ఇబ్బందులు కూడా ఉంటాయి. ఆర్థిక ఇబ్బందులు అంటే ఉన్న డబ్బుతోటి వాళ్ళు ఇల్లు కొనడం, ఇంకా అప్పు చేసి ఇల్లు కొనడం, లేదంటే ఈఎంఐలు అంటే రుణం చేసి కొనడం కానీ జరుగుతుంది. కాబట్టి ఆర్థికంగా ఖర్చు అయిపోతుంది. దాంట్లో భాగంగా ఇంట్లో 2 అన్నదమ్ముళ్ళు ఉన్నారు. చిన్నవాడు ఇల్లు కొన్నాడు, పెద్దవాడికి తమ్ముడు పైన ఈర్ష్య కలుగుతుంది. ఏమని, వాడు కొన్నాడే, లేదంటే పెద్దవాడే కొన్నాడు అనుకుందాం. చిన్నవాడు ఉండి ఆయన ఇల్లు కొన్నాడే, నేను కొనలేదే అనేసి ఇట్లా ఇంట్లో కుటుంబంలో అసూయ, మనస్పర్ధలు, ఇటువంటి సమస్యలు అధికంగా అయ్యే అవకాశం ఉంది. అందువల్ల కుటుంబ సభ్యులతో విభేదాలు ఏర్పడతాయి. ఇంకొక విషయంలో చెప్పాలి అంటే, వీళ్ళు ఇల్లు కొన్నారు అంటే ఒక స్థిరాస్తిని ఏర్పరచుకుంటున్నారు. దానికి కాను అధికంగా ధనాన్ని ఖర్చు పెట్టడం జరుగుతుంది. మంచినీళ్ళలాగా ఖర్చు అవుతుంది కూడా. ధనం అనేది మంచినీళ్ళలాగా ఖర్చు అయ్యే అవకాశం కూడా ఉంది. ఇదే కాకుండా శుభకార్యాల మూలకంగా అంటే వివాహ యోగం కూడా ఉంది. కాబట్టి వివాహ ప్రయత్నాలు చేసుకోవచ్చు, లేదా పెళ్ళిళ్ళు చేయడం కానీ జరుగుతుంది. తద్వారా కూడా ఆర్థికంగా ధనం ఖర్చు ఎక్కువగా అవుతుంది. ఇక్కడ మనకు ఆర్థికమైన అటువంటి విషయాలలో ఏంటంటే, మనం తెచ్చేదానికన్నా కూడా ఖర్చు అయ్యేది ఎక్కువగా ఉంటుంది. అందులో భాగంగా కాస్త మనశ్శాంతి ఉండదు, ప్రశాంతత ఉండదు ఈ మాసంలో, మే నెలలో. మధ్యమ ఫలితం అని చెప్పాలి. అంటే మిశ్రమ ఫలితాలే ఎక్కువగా. మామూలుగా రాత్రికి నువ్వు కుబేరుడు అవుతావు అని చెప్పడానికి ఏమీ లేదు. అలా అనేసి నువ్వు దరిద్రుడివి, భిక్షగాడివి అనే దానికి ఏమీ లేదు. పర్వాలేదు. అంటే ఒక పని అయింది, ఇంకా పర్వాలేదు, నేను సెటిల్ అయ్యాను, బాగున్నాము అనుకుంటే ఏదో ఒక సమస్య అనేది మళ్ళీ మొదలవుతుంది. ఆ విధంగా వీళ్లకు మనసు స్థిమితం ఉండదు, మనశ్శాంతి ఉండదు, ప్రశాంతత ఉండదు, ఎక్కువగా చికాకులు ఎక్కువగా ఉంటుంటాయి. వాహన సౌఖ్యం కూడా ఉంది. నూతన వాహనాలు కొంటారు, నూతన గృహయోగం కూడా జరుగుతుంది, వివాహ యోగము, సంతాన యోగము, అన్ని విషయాలలో కూడా బాగానే ఉంది. కానీ వీళ్ళకు నర దృష్టి అంటారు కదా, నరజిష్టి అంటారు కదా, అది అధికం.
అది వృషభ రాశి వాళ్ళకి ఈ మాసం అధికంగా ఉంది కాబట్టి దాని నుంచి జాగ్రత్త పడడానికి వీలైనంత వరకు ఈ వృషభ రాశి వాళ్ళు శనివారం రోజు శివుడికి పరిహారం శనివారం రోజు లేదంటే మంగళవారం రోజైనా శనివారం రోజైనా కానీ మంగళవారం రోజైతే బెల్ల పొంగలితోటి శివుడికి అభిషేకం చేయడం వల్ల శత్రు వినాశనం. ఓకే గురు. బెల్ల పొంగలితోటి శివుడికి అభిషేకం చేయించడం వల్ల ఆర్థికపరమైనటువంటి యోగము, సకల శుభకార్య ప్రాప్తి, శత్రు వినాశనము, అలాగే ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో కూడా నష్టం జరగకుండా, ఆపరేషన్లో జరగాల్సినటువంటి సమస్యలు అనేది రాకుండా చిన్న స్వల్పమైనటువంటి సమస్యతో బయటపడతారు. ఈ బెల్ల పొంగలితో ఈ మే నెలలో వీలైనంత వరకు మంగళవారం శివుడికి అభిషేకం చేయడం వల్ల ఆర్థిక యోగము కలుగుతుంది, అప్పుల బాధలు తీరుతాయి, ఆరోగ్య సమస్య నుంచి బయటపడతారు, శత్రువులు వినాశనం జరుగుతుంది, శత్రు వినాశనము, ఇలా అనేక విధాలు కూడా ఈ రాశి వారికి కలిసి వచ్చే అంశాలే ఎక్కువగా ఉన్నాయి ఈ వృషభ రాశి వాళ్ళకి. అందుకనేసి మంగళవారం బెల్ల పొంగలితో శివుడికి అభిషేకం చేయడం వల్ల సర్వ విధాల కూడా వీళ్ళకు కలిసి వస్తుంది, అభివృద్ధి కూడా చెందుతారు, రాబోయే ఆ మాటల నుంచి బయటపడతారు. అలాగే ఉద్యోగ ప్రయత్నం చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు, విదేశీయానియోగ ప్రయత్నం కూడా కలిసి వస్తుంది, చేసుకోవచ్చు. అలాగే బదిలీలు కానీ ట్రాన్స్ఫర్లు కానీ కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి, అది కూడా ఒకందుకు మంచిదే, కలిసే వస్తుంది. ఇంకా కూడాను అనుకున్నది సాధించాలి అనుకున్నప్పుడు ఈ బెల్ల పొంగలితో మంగళవారం సూర్యోదయానికి ముందే చేసినట్టయితే వీళ్ళకి ఇంకా కూడా విశేషంగా కలిసి వస్తుంది. ఓకే గురుగారు, వృషభ రాశి ఫలితాలు, వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు. సర్వే జన సుఖినో భవంతు.